మనం జీవిత మాధుర్యాన్ని చవి చూడాలంటే గతాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే మనం గతాన్ని తలుచుకుంటూ ఉంటే ముందుకు ఏం వెళ్తాం మనం? ఫ్యూచర్లో ఏం చేయాలి ఏంటి అని ఏం ఆలోచించగలం? గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటారు కొందరైతే. అంటే నేను కూడా గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటా అనుకోండి. కాకపోతే అందరికి చెప్తున్నా, నాలాగా ఎవరు ఉండొద్దు. నేను అలా జరిగింది, అలా జరగకపోతే బాగుండేది, ఇలా జరిగింది, అబ్బా ఇలా జరగకపోతే బాగుండేది, నేను అలా అయ్యేదాన్ని, ఇలా అయ్యేదాన్ని అని నేను ఆలోచిస్తూ ఉంటా, తెగ ఆలోచిస్తూ ఉంటా. కానీ దానివల్ల నాకు ఇంతవరకు ఏం లాభం రాలేదు. కాబట్టి నాలాగా మీరు ఎవరు ఆలోచించకండి. గతం గురించి ఎవ్వరు ఆలోచించొద్దు. ఫ్యూచర్ ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేస్తే ఏమవుతాం మనం అని ఆలోచిస్తూ ఉండాలి. గతాన్ని ఎవ్వరు తవ్వుకోకండి, ఆలోచించకండి. మీ మనస్సును, మీ మైండ్ను ఖరాబ్ చేసుకోకండి. ముందుకు ఎలా వెళ్ళాలి, మన జీవితాన్ని ఎలా బ్యూటిఫుల్గా మార్చుకోవాలి అని ఆలోచించండి. గతాన్ని మర్చిపోయే శక్తి కూడా ఉండాలి. ఆ శక్తి లేకపోతే మనం ఇంకా ముందుకు వెళ్ళలేము, ముందుకు నడవలేము, మనం ఏమీ సాధించలేము. గతాన్ని మర్చిపోయే శక్తి లేకపోతేనే చాలా మందికి ఎంత తెలివితేటలు ఉన్నా కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి అందరూ దయచేసి గతం తవ్వుకోకండి, ముందుకు వెళ్ళండి. Yeah.